అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్సీపీ ప్రత్యేక బృందం ఒకటి ఏర్పాటు చేసింది. గురువారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే సోషల్ మీడియా యాక్టివిస్టులను మీరు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసి బలవంతంగా సంతకాలు చేస్తున్నారు అని విమర్శిస్తూ ఉన్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీని మీద మీ స్పందన ఏంటండి? ఖచ్చితంగా మేడం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని నడుపుతుందంటే బీహార్ నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి సోషల్ మీడియాకు ఒక 5,000 మంది 6,000 మంది రిక్రూట్ చేసి హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి బిల్డింగ్లు తీసుకొని వాళ్ళకి పోస్టింగ్ ఎంతని ఈ విధంగా పాపం ఏదో 5 సంవత్సరాల పాటు ఆయనకున్న లక్షణాలు అవలక్షణాలు ఇంకొకటి అవన్నీ సరిపోక మళ్ళా ఏదైతే కొంతమంది సినిమా యాక్టర్స్ కూడా ఉంటారు, ముఖ్యంగా శ్రీరెడ్డి, ఆర్జీవి, ఓసాని కృష్ణమురళి, ఇట్లా చాలా మంది వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బోరగడ్డ అనిల్ అని కొంతమంది రౌడీ షీటర్లని ఇలా తీసుకొచ్చి వాళ్ళు చేసిన రాజకీయం అంతా సోషల్ మీడియాలోనే. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు అంటున్నారండి బాబు గారు. ఇది అదే తెలివితేటలు మేడం. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని అనుకుందాం మేడం. ఫర్ సపోజ్ వాళ్ళు ఎందుకోసం మరి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా వాళ్ళని ఏమనుకుంటా మిగిలిన పార్టీలు వాళ్ళు తిట్టారు మేడం. ఎటువంటి ఉపయోగం లేకపోతే ఎవరన్నా చేస్తారా? ఒక రోజు ఒక పోస్ట్ 2 పోస్టులు కాదు కదా, వాళ్ళున్న 5 సంవత్సరాల పాటు అదే జరిగింది కదా. ఇదే టెక్నిక్ మేడం. ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న లూప్ హోల్స్ అన్నింటినీ వీళ్ళు యూజ్ చేసుకోవడం అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, చాలా మందికి తెలుసో తెలియదు, లీగాలిటీ కూడా కొంత ఉంటుంది సోషల్ మీడియాకి. ముఖ్యంగా ఈ రీసెంట్ ఇయర్స్ లో 2021, 23, 24 నుంచి కొంచెం సోషల్ మీడియాకి సంబంధించి కోర్టు కేసుల్లో వీటికి సంబంధించి కూడా కొన్ని మాడిఫికేషన్ జరుగున్నాయి. చాలా వరకు అవన్నీ కూడా లీగల్ బౌండింగ్ ఉంది. లీగల్ బౌండింగ్ లేదు అనుకుని కొంతమంది ట్రోల్స్ చేయడం కానీ, లీగల్ బౌండింగ్ లేదు అనుకుని కొంతమంది పోస్టులు పెట్టడం కానీ, ఇంకా కొంతమంది పాపం తెలిసి తెలియకుండా అంటే లోకల్ గా కొంతమంది ఏదో ఫేమస్ అవడానికో లేదో వ్యూస్ కోసమో కొంతమంది చేస్తున్నారు. అది కూడా పాపం ఇప్పుడు ఇబ్బందిగా తయారవుతుంది. బట్ మెయిన్ గా మేడం ఎవరైతే మెయిన్ లేటెస్ట్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారో, ఎవరైతే బోరగడ్డ అనిల్ కానీ, ఏదైతే శ్రీరెడ్డి రీసెంట్ గా లెటర్ కూడా రాసింది మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అందరికి అన్న అన్న అంటూ. మరి ఇంతకు ముందు మాత్రం అసలు వినలేని బూతులు, ఒక ఆడ వాళ్ళు మాట్లాడకూడని కనీసం సభ్య సమాజం వినలేని బూతులు అంతా వీడియోలు పెట్టి రోజు సాయంత్రం అయ్యేటప్పటికి. శ్రీరెడ్డి గారు లోకేష్ కి ఏమని లెటర్ రాశారో తెలుసా బాబు మీకు? అదే మేడం, నన్ను క్షమించండి, నేను ఏదో చదివాను మేడం. నన్ను క్షమించండి అంటూనే వైఎస్ఆర్సీపీకి నా వలన చెడ్డ పేరు వచ్చింది అన్నారండి. అదే మేడం, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా అని, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చెడ్డ పేరు వస్తే ఆవిడ బాధపడుతుంది. ఎందుకని మేడం? వైఎస్ఆర్సీపీ పార్టీ కాదంటే ఇప్పుడు ఎవరినైనా మేము ఆ పార్టీ కాదు, మేము బోరగడ్డ అనిల్ కూడా ఆయన సొంతంగా పార్టీ ఒకటి తీసి చేస్తున్నాను, ఆ వైఎస్ఆర్సీపీ సంబంధం లేదంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ జోలికి వస్తే ఏమేమో చేస్తాం. ఇవంతా మేడం ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకోసం ఉందంటే మేడం, ఒక ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడానికి లేదా ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడానికి మాత్రమే వాడాలి. అట్లా కాకుండా దాన్ని మిస్యూజ్ ఎంత చేసే కొద్దీ కరెక్షన్స్ అంత బాగా వస్తాయి. ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ కరెక్షన్స్ చేసే పరిస్థితిలోనే ఉంది మేడం. ఏదైతే సోషల్ మీడియా సంబంధించి జరుగుతున్నాయో వాటిని ఖచ్చితంగా కట్టడి చేయకపోతే ఇది ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా చాలా పెనుముప్పు ఉంటుంది. అంటే డైరెక్ట్ తిరగకుండా ప్రతి ఒక్కరు చిన్న వీడియో రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో పెద్ద కేసులు ఉండవు, ఉన్నా కూడా బెయిల్ వస్తుంది, లేదా 2-3 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉండదు. ఇవన్నీ కాదు కదా మేడం, దాన్ని అంతా ఖచ్చితంగా దాంట్లో ఆ రూల్స్ లో కూడా కొన్ని మాడిఫికేషన్స్ తీసుకురావాలి. ఏదైతే సోషల్ మీడియాలో డిఫామేషన్ కేసులకు సంబంధించి కూడా ఈక్వల్ గా ట్రీట్ చేయడం, ఇలాంటివన్నీ తీసుకొస్తే ఇంకా కొంచెం బెటర్ గా ఉంటుంది అనేది ఉద్దేశం.